హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఇంపార్టెంట్ జీకే బిట్స్. ఫస్ట్ క్వశ్చన్, డీమోస్ మరియు ఫోబోస్ అనునవి ఏ గ్రహానికి ఉపగ్రహాలు? ఆన్సర్ అంగారకుడు, దీన్నే కుజుడు అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఐరోపా వారు అపోలో అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? ఆన్సర్ బుధుడు. ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి? ఆన్సర్ శుక్రుడు, బుధుడు. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు నుండి పడమరకు పరిభ్రమించు గ్రహం ఏది? ఆన్సర్ శుక్రగ్రహం. నెక్స్ట్ క్వశ్చన్, భూమిని పోలి ఉన్న గ్రహం ఏది? ఆన్సర్ మార్స్, దీన్నే కుజుడు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, రెడ్ ప్లానెట్ అని ఏ గ్రహానికి పేరు? ఆన్సర్ అంగారకుడు, దీన్ని కుజుడు లేదా మార్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రాయిడ్స్ ఏ ఏ గ్రహాల మధ్య తిరుగుతూ ఉన్నాయి? ఆన్సర్ కుజుడు, గురుడు. నెక్స్ట్ క్వశ్చన్, పొడవైన తోక కలిగి దీర్ఘవృత్తాకారంలో సూర్యుని చుట్టూ తిరుగు వాటిని ఏమని అంటారు? ఆన్సర్ తోకచుక్కలు. నెక్స్ట్ క్వశ్చన్, తక్కువ సాంద్రత ఉండుట వలన నీటిలో కూడా తేలిపోగల గ్రహం ఏది? ఆన్సర్ శని గ్రహం. నెక్స్ట్ క్వశ్చన్, బుధగ్రహం కంటే పెద్దదైన టైటాన్ను ఉపగ్రహంగా గల గ్రహం ఏది? ఆన్సర్ శని గ్రహం. నెక్స్ట్ క్వశ్చన్, సాంద్రత ఎక్కువ పరిమాణం తక్కువ గల గ్రహాలు ఏవి? ఆన్సర్ అంతర్గత గ్రహాలు, బుధుడు, శుక్రుడు, భూమి. నెక్స్ట్ క్వశ్చన్, గ్రహాలన్నింటిలో పెద్దదైన గురుగ్రహంలో ఉండే వాయువులు ఏవి? ఆన్సర్ అమోనియం, మీథేన్. నెక్స్ట్ క్వశ్చన్, ఉదయకాలపు తార, సాయంకాలపు తార అని పిలువబడే గ్రహం ఏది? ఆన్సర్ శుక్రగ్రహం, దీన్ని వీనస్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని గ్రహాల్లోకెల్లా అందమైన గ్రహంగా పిలువబడే గ్రహం ఏది? ఆన్సర్ శని గ్రహం, సాటర్న్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రహాలన్నింటిలోకి పెద్దది మరియు ఎర్రమచ్చ గల గ్రహం ఏది? ఆన్సర్ జూపిటర్, గురుడు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రహంలో పరిమాణంను బట్టి చూసుకుంటే భూమి ఎన్నవ స్థానంలో ఉన్నది? ఆన్సర్ 5వ స్థానంలో ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్, కాస్మిక్ సంవత్సరం అనగానేమి? ఆన్సర్ సూర్యుడి సెకనుకు 250 కిలోమీటర్ల చొప్పున ఒక పరిభ్రమణమును పూర్తి చేయడానికి 225 మిలియన్ సంవత్సరాలు పట్టడాన్ని కాస్మిక్ సంవత్సరం అంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.